రెడ్డి స్టేడియం దగ్గర జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సెంటర్, అక్కడ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి, ఎంత లీడ్స్ ఎంత ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అభ్యర్థుల అభిప్రాయాలు కానీ మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళ రియాక్షన్స్ కానీ ఎలా ఉన్నాయి అనే అంశాలు తెలుసుకుందాం. అక్కడ మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్లో ఉన్నారు. నుమాన్, ఏంటి ఇప్పటివరకు ఎన్ని రౌండ్లు జరిగాయి, ఏ ఏ డివిజన్స్ జరిగాయి, అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, లీడ్ ఎంత, పర్ఫెక్ట్ లీడ్ ఎంత ఇప్పటివరకు? ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. మొత్తం కూడా దాదాపు 19,600 పైచులకు ప్రస్తుతం లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో షేక్పేట్ నుంచి 47 ఓట్ల లీడింగ్తో మొదలైంది. దాదాపు 2,000, 3,000, 5,000 ఇలా ప్రతి రౌండ్లో కూడా, అంటే ప్రస్తుతం 7 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 7 రౌండ్లకు వచ్చేసరికి దాదాపు 19,000 పైచులకు ఓట్లను సాధించారు. ఇక 8వ రౌండ్ బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి రౌండ్ బోరబండ, ఇక ఎర్రగడ్డ డివిజన్లకు సంబంధించినటువంటి రౌండ్ ఇది. సో ప్రస్తుతం ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయిపోతే అంటే దాదాపు 1 గంట వరకు పూర్తి ఫలితాలు వెల్లడేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రము అంటే ఈ ఈసీ అనధికారికంగా కొంత అంటే సమాచారం ఇచ్చినప్పటికీ కొంత ప్రస్తుతం మాత్రం 19,000 పైచులకు ఓట్లు అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటి రౌండ్ నుంచి మనం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి లీడింగ్లో రానటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి బీఆర్ఎస్కి ఎక్కువగా పట్టు ఉండేటటువంటి సోమాజిగూడ డివిజన్ కానీ, వెంగళరావు నగర్ డివిజన్ కానివ్వండి, అదేవిధంగా కొంత షేక్పేట్ డివిజన్లో లీడింగ్ వస్తుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ కూడా అక్కడ కూడా ఎక్కడ లీడింగ్లో మొదటి నుంచి కూడా రానటువంటి పరిస్థితి. ప్రతి రౌండ్లో కూడా రౌండ్ కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఏదైతే ఓటింగ్ పెరుగుతూనే వచ్చినటువంటి పరిస్థితి. ఇక బీజేపీకి మాత్రము ఈసారి డిపాజిట్ కూడా దక్కనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 10,000 లోపు ఏదైతే ఓటింగ్ అనేది ఇటు బీజేపీకి దక్కినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇటు కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా చూడొచ్చు. మొత్తం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల హడావుడి సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే టపాసులు కాల్చి సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో అంటే 1 గంట వరకు కూడా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడతాయి. ఎందుకంటే 2 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. బోరబండ డివిజన్, సో బోరబండ డివిజన్లో మొత్తము అత్యధికంగా 55% ఓటింగ్ నమోదైంది. సో బోరబండ ఎర్రగడ్డ డివిజన్స్లో, సో ఎర్రగడ్డలో 49%, బోరబండలో 55% డివిజన్ ఓటింగ్ నమోదైంది. కాబట్టి సో ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకొక గంట వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మనం చూస్తున్నాము అంతా కూడా వస్తున్న లీడ్స్ ని బట్టి, నుమాన్ వస్తున్న లీడ్స్ ని బట్టి చూస్తే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి